Nobody can stop this flow. Hallelujah. Hallelujah. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. బబులోను రాజైన నెబుకద్నెజరు చేత బబులోను దేశమునకు చెరగా తీసుకుని ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయము 1వ వచనం. ఈ సంగతులైన తరువాత రాజైన అహష్వేరోషు యొక్క ఆగ్రహము చల్లారినప్పుడు అతడు వస్తీని, ఆమె చేసిన దానిని, ఆమెకు నిర్ణయింపబడిన దానిని తలంచగా. హల్లెలూయా. కోపం తగ్గిన తర్వాత ఏంటంట? కోపం చల్లారిన తర్వాత అసలు ఏం చేశాను నేనని చెప్పి ఆలోచించుకుంటున్న సమయం. కానీ అంతకంటే ముందు ఒక మాటను మనం చదువుతున్నాం, ఈ సంగతులైన తర్వాత. దాన్ని కొంచెం అండర్లైన్ చేసుకుందాం ఈరోజు. ఈ సంగతులైన తర్వాత అంటే వస్తీని పంపించిన తర్వాత, వస్తీ మీద ఆరోపణలన్నీ కూడా రాజు యాక్సెప్ట్ చేసి, అవును ప్రతి ఇంటిలో అధికార నష్టం అవుతుంది, రాణి మాట వినకపోతే ప్రతి ఇంటికి ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పి అక్కడి నుంచి ఆ రాణిని తొలగించిన తర్వాత, ఈ సంగతులైన తర్వాత, ఈ సంగతులు అయిన తర్వాత అని చెప్పిన మరుక్షణం జరుగుతున్న కార్యం, ఎస్తేరు ఎంట్రీకి మొత్తం మార్గం ఓపెన్ అవుతుంది. ఎస్తేరు రావడం కోసం మార్గం తెరవబడుతుందండి. తను తలంచుకుంటున్నప్పుడే ఇప్పుడు ఎవరెవరైతే మనకి రాజుగారికి అన్నీ చెప్తూ, మేము కానీ కావచ్చు, ఇలా చుట్టూ ఉన్నవారు రాజుకి అన్ని సంస్థానాల్లో ఏం చెయ్యాలో ఏం చేయకూడదో అన్నీ కూడా, రాజాజ్ఞను ఎలా పాస్ చేయాలో అన్నీ కూడా అడ్వైజ్ ఇస్తూ చుట్టూ ఉన్నవారు, వారి ద్వారానే ఎస్తేరు రావడానికి మార్గం ఓపెన్ అవుతున్న సమయం. ఆమేన్. ఇప్పుడు మరలా ఇంకో మాట చదువుదాం. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనము. ఈ సంగతులైన తర్వాత రాజైన అహష్వేరోషు హమ్మేదాత కుమారుడును అగాగీయుడును అగు హామానును ఘనపరిచి వాని హెచ్చించి వాని పీఠమును తన దగ్గర ఉన్న అధిపతులందరికంటే ఎత్తుగా నుంచెను. చాలండి. 3వ అధ్యాయం 1వ వచనం కూడా మరలా చూస్తే, ఈ సంగతులైన తర్వాత. ఏ సంగతులైన తర్వాత? ఎస్తేరు వచ్చి రాణిగా స్థిరపడిన సంగతులైన తర్వాత. హల్లెలూయా. ఎస్తేరు వచ్చి రాణిగా స్థిరపడిన తర్వాత ఎవరు ఇప్పుడు ఎంట్రీ ఇస్తున్నారండి? హామాన్. జాగ్రత్తగా చూద్దాం ఈరోజు కొన్ని విషయాలను, ధైర్యం తెచ్చుకుందాం. ప్రయాణం యుద్ధముతో కూడిన ప్రయాణం. చెప్పండి అన్నమాట. హల్లెలూయా. ఎందుకంటే వస్తీ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కూడా ఈ సంగతులైన తర్వాత అనే చెప్తున్నారు. ఈ సంగతులైన తర్వాత రాజు యొక్క కోపం అంతా కూడా చల్లారి
రాజు ఆ మూడ్లో నుంచి బయటకు వచ్చి ఇక ఏం జరిగింది, అసలు వస్తీకి నేను ఏం చేశాను, రాణి ఏమైంది, ఇవన్నీ కూడా ఒకసారి ఆలోచన చేసుకుంటున్న సమయం అక్కడ యవ్వనులకు రాజు పరిచారకులు ఇలా అన్నారట. 2వ వచనంలో, 2వ అధ్యాయం 2వ వచనంలో, అందమైన కన్యకలను రాజు కొరకు వెదకనగును, అందు విషయమై సౌందర్యవతులైన కన్యకలందరినీ సమకూర్చి శూషణ కోట అంతఃపురంనకు చేర్చి స్త్రీలకు కాపరియగు రాజు యొక్క నపుంసకులకు హేగే వశమునకు అప్పగించినట్లు రాజు తన రాజ్యం యొక్క సంస్థానములన్నిటిలో పరిచారకులను నియమించునుగాక. శుద్ధి కొరకు సుగంధ ద్రవ్యములను వారికి ఇచ్చిన తర్వాత ఆ రాజు కన్యకల్లో దేని యందు ఇష్టపడినో ఆమె వస్తీకి బదులుగా రాణి అగును అని యవ్వన రాజుగారికి అడ్వైజ్ ఇస్తున్నారు. నేను ఏమంటున్నా అంటే, రాణి ఎంట్రీ ఇవ్వడానికి, లేకపోతే యూదురాలైన అవకాశమే లేని ఈ జనాంగంలో నుండి భార్య స్థానంలోనికి రావడానికి, తనకి మార్గము తెరవడానికి ఏ చాడీలైతే చెప్తున్నారో వారినే దేవుడు వాడుకుంటున్నారు అంటున్నాను. హల్లెలూయా. జాగ్రత్తగా చూడండి. ఎవరో వచ్చి ఎస్తేర్ బాగుంటుంది రాణి విషయంలో అని చెప్పి ఎవరు అడ్వైస్ ఇవ్వట్లా. అక్కడ ఉన్నవారే రాజు మాట, ఎవరి మాట వింటాడో వారి ద్వారానే ఇప్పుడు మార్గం ఓపెన్ అవుతుంది. ఎవరికి? ఎస్తేర్కి. ఇక్కడ ఒక విషయాన్ని మనం చూడబోతున్నాం. దాని కొరకే ఇలా ప్రయాణం ఉంది. దీన్ని కొంచెం ఫాలో అవుదాం. మరలా ఎస్తేర్ రావడానికి కూడా అంత ఈజీ విషయమేం కాదండి. అక్కడ కూడా ఒక యుద్ధమే ఉంది. ఎందుకు అంటే కాంపిటీషన్ లెవెల్ చూడండి. దేశం సంస్థానాలలో అందమైన కన్యకలందరూ తేబడ్డారండి. వారందరి మధ్యలో రాజు అనుగ్రహం ఎవరికి దొరుకుతుందో తెలీదు. కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉంది. అలాంటి సమయం కూడా ఎస్తేర్ దయ పొందింది అన్ని ఏరియాల్లో. చెప్పండి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు ఒక విషయాన్ని నిర్ణయించి నీకు వాగ్దాన పూర్వకంగా, లిఖిత పూర్వకంగా ఆయన చిత్తం ఏమిటో నీ మీద రాసి ఉంచారా. ఇదిగో సమయం వచ్చినప్పుడు దానిని ఎవరు ఆపలేరు. ఆమేన్. చెప్పండి, సమయం వచ్చినప్పుడు ఎవరు ఆపలేరని. ఆ సమయం ఆసన్నమయ్యిందా, ఇక అవి ప్రవచనాలు కూడా ఒకదానికొకటి పోటీ పడుతూ ఉంటాయి. నేను ముందు, నేను ముందు అని. ఆమేన్. ఇంతవరకు నువ్వు అనేక వాగ్దానాలు పొందావు, అనేక ప్రవచనాలు నీ యందు ఉండొచ్చు. కానీ చూడండి, ఈ సంగతులు అయిన తర్వాత అని చెప్తున్న ఏరియా ఉంది చూసారా, అది ఒక స్పేస్ని క్రియేట్ చేస్తుంది. దేనికి తెలుసా? నీ మార్గం ఓపెన్ అవ్వడానికి. ఆమేన్. నీ మార్గంలో నువ్వు అడుగులు వేయడానికి, నీ అడుగు ఆ మార్గంలో పడడానికి, నీ అడుగు పడడానికి కావలసిన విశాలత ఏర్పడడానికి
అక్కడ ఒక స్పేస్ కావాలి. అది ఈ సంగతులు అయిన తర్వాత జరుగుతాయి. ఆమేన్. ప్రస్తుతం ఉన్న విషయాలన్నీ కూడా ఈ సంగతులుగా కనిపిస్తున్నాయి కదా. ఈ సంగతులన్నీ చాలా ఉన్నాయి కదా, అవన్నీ ఈ సంగతులు అయిన తర్వాత అన్నట్లుగా కనిపిస్తాయి. కానీ నెక్స్ట్ అడుగేంటో తెలుసా? దేవుని చిత్తం నెరవేర్చబడుటకు ప్రతి సంగతి కూడా పరిగెడుతుంది. నమ్ముతున్న వారు ఉంటే బిగ్గరగా హల్లెలూయా అని చెప్దాం. ఎందుకంటే ఇక్కడ ఎస్తేరు సంఘానికి సాదృశ్యంగా ఉందండి. ఎస్తేరు ఎవరికి సాదృశ్యంగా ఉంది? సంఘానికి సాదృశ్యంగా ఉంది. సంఘం ప్రస్తుతం ఇలాగనే ఎన్నో పోరాటాల్లో ఉంది. నిజమైన సంఘం ఇంకా ఎంపిక అవుతూ ఉంది. ఏర్పాటులో ఉన్న ఒక్కొక్కరు సిద్ధపడుతూ ఉన్నారు. ఒక సమయం రాబోతుంది. పెళ్లి కుమారుడు రాగానే పెళ్లికి సిద్ధపడి ఉన్న దివిటీలతో రెడీగా ఉండి ఎక్స్ట్రా ఆయిల్ని పెట్టుకుని 10 మంది కన్యకల్లో 5 బుద్ధిగల కన్యకులు తలుపు తెరవబడగానే వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నది. సమస్తం రెడీ అవుతుంది. చెప్పండి, సమస్తం రెడీ అవుతుందని. హల్లెలూయా. కన్యకలందరినీ కూడా తీసుకుని వచ్చి వారిస్తున్న ఐడియా ఏంటి తెలుసా? ఆ రాజు ఆ కన్యకల్లో దేని యందు ఇష్టపడునో ఆమె వస్తీకి బదులుగా రాణియగును. రాజు అనుగ్రహం పొందాలండి. ఆమేన్. ఇంకా ముందుకు కనుక ఒక మాట చూస్తే, శుద్ధి కొరకు సుగంధ ద్రవ్యములు వారికి ఇచ్చిన. శుద్ధి కొరకు ఏమి ఇచ్చారు? సుగంధ ద్రవ్యములు ఇచ్చారు. మనం హేగే దగ్గరికి వెళ్దాం. హేగే 8వ వచనం చూడండి. 8, 9 వచనాలు చూస్తే, రాజాజ్ఞయు అతని నిర్ణయమును ప్రచురం చేయబడి కన్యకలు అనేకులు షూషను కోటకు పోగు చేయబడి హేగే వశమునకు అప్పగింపబడగా, ఎస్తేరు రాజు యొక్క నగరునకు తేబడి స్త్రీలను కాయు హేగే వశమునకు అప్పగింపబడెను. ఈ హేగే ఏం చేస్తున్నాడంటే, ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది గనుక ఆమె అతని వలన దయ పొందెను. దయ పొందిన వెంటనే ఆమెకి చేయబడుతున్న కార్యం ఏంటో తెలుసా? ఆమె పరిమళ క్రియల కొరకైన వస్తువులను, ఆమెకు కావలసిన భోజన పదార్థములను రాజు ఇంటిలో నుండి, ఎక్కడ నుండి? రాజు ఇంటిలో నుండి ఆమెకి ఇయ్యదగిన 7 ఆడపిల్లలను అతడు ఆమెకు త్వరగా ఏర్పరచి ఆమె చెలికత్తెలను అంతఃపురంలో అతి శ్రేష్టమైన స్థలమందు ఉంచెను. హల్లెలూయా. పిలుపు ఖరారైన తర్వాత, ఎంతో కష్టం మీద, ఎంతో కష్టం తర్వాత, నువ్వు భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన ఏర్పాటులోనికి రావడానికి పడుతున్న కష్టమండి ఇదంతా. చూడండి, పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు ఎంతమంది? కొంతమంది.
ఆ మధ్యలో ఒక ఫిల్టరేషన్ ఉంది. ఆ ఫిల్టరేషన్కి ముందు ఆ ఏర్పరచబడిన వారి గుంపులోనికి వెళ్తున్న ఆ ఏరియా ఉంది చూసారా, అక్కడ శుద్ధి కావాలి. ఏం కావాలి? ఆ మొత్తం ప్రాసెస్ అండి. నీ పిలుపు దగ్గర నుంచి ఆయన ఏర్పాటులోనికి వెళ్ళేంత వరకు కూడా ఒక ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్లో దేవుడు హేగే వంటి వారిని చుట్టూ పెడతారు. వారు ఏమేమి సిద్ధపరుస్తారంటే, వారు ఏమేమి వాటితో రెడీగా ఉన్నారంటే, అలంకరించుకొనడానికి ఫస్ట్ కావాల్సింది శుద్ధీకరణ చర్యలు. ఆమేన్. ఇవి నార్మల్గా ఉన్న కన్యకలు ఇంట్లో ఉంటే స్నానం చేస్తూ శుద్ధి చేసుకుంటూ ఉన్న ఆ శుద్ధికి సంబంధించిన అంత సింపుల్గా అయిపోయేవి కాదండి. ఇవి స్పెషల్ సుగంధ ద్రవ్యాలు. అంటే రాణి జస్ట్ అలా వస్తుంటే అక్కడి నుంచి ఉన్న ఆ సుగంధ ద్రవ్యముల యొక్క సువాసన ఆ ఏరియా మొత్తం వ్యాపించేయాలి. చెప్పండి, సువాసన వ్యాపించాలని చెప్పండి. అంటే ఆ సువాసన ఎంత స్పెషల్ తెలుసా? అది ఇంకెవరికి వాడరు, అది రాణికి మాత్రమే వాడతారు. ఆ సువాసన వస్తుందంటేనే రాణిగారు వస్తున్నారని అర్థమైపోవాలి. రాణికి అలాంటి సుగంధ ద్రవ్యాలు వాడుతున్నారండి. పన్నెండవ వచనం ఒకసారి చదవండి. ఆరు మాసములు గోపరస తైలముతోను 6 మాసములు సుగంధ వర్గములతోను స్త్రీల పరిమళ క్రియల కొరకైన మరి వేరు పదార్థములతోను స్త్రీలు పరిమళ క్రియలు ముగించి రాజునొద్దకు పోవారు 12 మాసములైన తరువాత రాజైన అహష్వేరోషునొద్దకు వెళ్ళుటకు ఒక్కొక్క చిన్నదానికి వంతు వచ్చినప్పుడు ఒక్కొక్క చిన్నది రాజునొద్దకు ఆ విధముగా పోవుచుండును. ఏమనగా ఆటీరిన వారు పరిమళ క్రియలు చేయ కాలము సంపూర్ణమగుచుండెను. స్తోత్రం. ఆలోచించింది. 6 మాసములు గోపరస తైలం అట, మరలా 6 మాసములు సుగంధ వర్గములతోనూ స్త్రీల పరిమళ క్రియల కొరకైన మరి వేరు పదార్థములతోనూ స్త్రీలు పరిమళ క్రియలు ముగించి రాజునొద్దకు పోవారు. సో ఈ సుగంధ ద్రవ్యములు, ఈ సువాసన కొరకైన సుగంధ ద్రవ్యములు, ఈ శుద్ధి కొరకైన సుగంధ ద్రవ్యములు అన్నీ కూడా అప్లై చేయడానికి ఇచ్చిన కాల వ్యవధి 1 సంవత్సరం, ఒక కాలం. లేకపోతే 6 మాసములు ప్లస్ 6 మాసములు. వింటున్నారా? పిలుపులోనికి ఎంటర్ అవుతున్న వెంటనే వారిని అలా పంపిస్తారు. ఎక్కడికి? వెళ్ళి శుద్ధి చేసుకొని పరిమళ తైలముతో నింపబడి రావడానికి. హల్లెలూయా. నిజానికి పరిమళ రస తైలములు వచ్చిన తర్వాత ఆ సువాసనను బట్టి వారు ఎంపిక అవ్వట్లేదండి. ఎస్తేర్ని చూడగానే దయ పొందుతుంది. సుగంధ ద్రవ్యాల వలననా? చెప్పండి, దేని వలన? ఎలా దయ పొందుతుందండి? ఆమె ముఖ రూపం కానీ, ఆమె ప్రవర్తన కానీ, ఆమె క్రియలు కానీ అన్నీ కూడా అలా దయ పొందినట్లుగా ఉంటున్నాయి. ఆమెన్, ఆమెన్.
కాదనుటకు వీలు కాని విధంగా, ఎదురాడుటకు వీలు కాని విధంగా. హల్లెలూయా. సంఘంలో కూడా ఇదే విషయాలు జరుగుతున్నాయి. అంటే పిలుపులోనికి దేవుడు పిలుచుకున్న తర్వాత క్రీస్తు శకం క్రీస్తు పూర్వం ఎలా మారిపోతున్నాయో కాలం, అలాగే మన జీవితం కూడా యేసయ్య ఎంట్రీ తర్వాత ముందు జీవితం, తర్వాత జీవితం. అంటే యేసుతో ఉన్న జీవితం, యేసు లేని జీవితం రెండు విడిపోతాయి. కానీ యేసుతో ఉన్న జీవితంలోనికి అలా లోపలికి, అంటే ఆ కాలింగ్ లోపలికి అలా రాగానే మొట్టమొదట జరుగుతున్న కార్యాలు శుద్ధి. చెప్పండి ఏంటి? ఈ శుద్ధి క్రియలు జరగడం కోసమే అనేక కార్యాలు ఆ మధ్యలో జరుగుతూ ఉంటాయి. అంటే మన లోపల దాగి ఉన్న ఒక్కొక్క క్యారెక్టర్ కూడా శుద్ధి జరగడం కోసం. అంటే నీ లోపల సువాసనకు బదులు దుర్వాసన కంపుగొట్టే విధంగా ఉన్న ప్రవర్తన అంతా కూడా కడగబడుటకు దేవుడు ఒక కాల వ్యవధిలోనికి దేవుడు అనుమతి ఇస్తున్నారు. అందుకే ఇంతవరకు తెలీదు నీ లోపల అటువంటి క్యారెక్టర్ ఉందని, అది అప్పుడే బయటకు వస్తుంది. ఇదిగో దేవుడు అటువంటి ప్రెషర్స్ గుండా తీసుకుని వెళ్తారు. దేవుడు అటువంటి ప్రిపరేషన్ గుండా తీసుకుని వెళ్తారు. దేనికి? ఎందుకు? అక్కడ నువ్వు గిల్ట్ ఫీల్ అయ్యి అక్కడ ఉండిపోవడానికి కాదు, విరిచిపెట్టి బయటికి రావడానికి. హల్లెలూయా. ఎక్కడ దుర్వాసన కొట్టే అవకాశం ఉందో ఆ ప్రతి ఏరియాని కూడా దేవుడు సువాసనతో నింపడానికి కావలసిన ట్రీట్మెంట్తో రెడీగా ఉన్నారండి. సంఘమును ప్రేమించిన దేవుడు చేస్తున్న కార్యం మచ్చ అయినా, డాగైనా, మడత అయినా, కలంకమైనా అటుది ఏదైనా లేకుండా చేయడం కోసం వాక్యమనే ఉదకము చేత స్నానము చేపిస్తున్న దేవుడు పరిశుద్ధంగా నిలబెట్టడానికే కదా. హల్లెలూయా. ఒకసారి ఎస్తేరు గురించి ఆలోచించండి. ఎస్తేరు గురించి ఒకసారి ఆలోచించండి. అక్కడ రాజే వచ్చి సుగంధ ద్రవ్యాలు పెట్టించి చేపిస్తున్నారా? చెప్పండి. కాదు, హేగే చేతులుగా అప్పగించారు. కానీ వాక్యం అలా కాదండి. వాక్యమనే ఉదకము చేత వాక్యమే కడిగి వాక్యముతో పాటు సింహాసనం వేయడానికి. హల్లెలూయా. మహోన్నతితో సమానంగా ఉంటాను అనుకున్న వాణిని సింహాసనంలో నుంచి తొలగించిన సంగతులు జరిగిన పిమ్మట. హల్లెలూయా. అది ఆ స్థానంలోనికి సింహాసనాలు వేసి దానిలోనికి ఎవరు యోగ్యులా అని ఎంపిక జరుగుతుందండి. హల్లెలూయా. జయించువానికి ఎంపిక జరుగుతుంది. చెప్పండి. హల్లెలూయా. కానీ అలా ఎలా జయించాలో ఇప్పుడు శుద్ధి జరుగుతున్న కాలం ఇది. ఆమేన్. అందుకే ఈ ప్రాసెస్ నానా, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? అవును, అప్పుడే నీలో నుంచి ఆ పరిమళ సువాసన బయటికి రావాలి. ఆమేననరే. ఆ పరిమళ సువాసన బయటికి రావాలండి. నాకెందుకు ఇంత ప్రెషర్ అంటే, అవును, ఆ ప్రెషర్స్ నుంచే పరిమళ సువాసన బయటికి రావాలి. నాన్న, ఈ పరిమళ సువాసన ఎక్కడికి చేరుతుందో తెలుసా?
పరలోకానికి నేరుగా. నార్మల్గా ఉంటే నీ కళ్ళల్లో నీళ్ళు వస్తాయా? ఈ పరిస్థితులను బట్టి నీరు ఆగుతుందా? ఆగట్లేదు కదా. ఆ కన్నీరు మొత్తం ఆయన కవిళల్లో దాచుకుంటున్నారు తెలుసా. ఆయన సన్నిధికి ఆ మొర చేరుతుందండి. అది ఇంపైన సువాసనగా ఆయనకి వెళ్తుందండి. అలాంటి పరిస్థితుల్లో కూడా మాట వింటావు చూడు, ఆ సమయం అయితే ఆయన ఆ సువాసనను ఆఘ్రాణిస్తూ ఉంటారు. ఎంతమందికి అర్థమవుతుందో నాకు తెలీదు, కానీ గమనించండి, మనం ఏర్పాటులోనికి వెళ్ళడానికి, మన పిలుపులోనికి మనం ఎంటర్ అవుతున్న టైం వెంటనే వచ్చి ఇదిగో ఈ పని చెయ్యి అని చెప్పి ఆ చేతిలో పెట్టరు. దెర్ ఈజ్ ఎ టైమ్ ఫర్ ప్రిపరేషన్. చూడండి, ఒక ప్రొఫెషనల్ కోర్స్ ఉందనుకోండి, లోపలికి ఎంటర్ అయ్యావు, జస్ట్ ఎంటర్ అయిన వెంటనే నువ్వు అక్కడి నుంచి తొలగించబడ్డావు, అక్కడ నువ్వు ఆ ట్రైనింగ్ ఫినిష్ అయినట్టేనా? చెప్పండి. లేదు. అంటే ఆ మొత్తం ప్రాసెస్ గుండా వెళ్ళాలి, బయటికి రావాలి, అప్పుడే ఒక ట్రైనింగ్ కంప్లీట్ అవుతుంది, పట్టాదారుడుగా మారుతావు. అలా ఈ సువాసన కలిగించే ఈ పరిమళ ద్రవ్యాలు, ఈ శుద్ధీకరణ ఆచారాలు ఇవన్నీ కూడా ముగించుకొని బయటికి వస్తేనే ఆ సువాసన బయటకు వస్తుంది. ఆ సువాసన ఎంత దూరం వెదజల్లుతుందో తెలుసా? అసలు దుర్వాసన యొక్క కంపు ఎంత దూరం వెళ్తుందో తెలుసా? అంటాను, సొలొమోను రాజు అయిన తర్వాత తన క్రియలు యొక్క సువాసన షాబా దేశమునకు పాకాయి. హల్లెలూయా. అందుకే షాబా దేశపు రాణి అసలు ఆ సంగతులు చూడ్డానికి వచ్చేసిందండి. మనంలో నుంచి దుర్వాసన బయటకు వస్తుంది, సువాసన బయటకు వస్తుంది. కానీ సువాసనతో నింపడానికి ఒక ప్రిపరేషన్ కావాలి. దుర్వాసనతో నింపబడడానికి ఏ ప్రిపరేషన్ అక్కర్లేదమ్మా. మనలో ఆల్రెడీ దుర్వాసన పుష్కలంగా ఉంది, కానీ ఒక ప్రిపరేషన్ కావాలా? అయితే సుగంధ ద్రవ్యాలతో ఉన్న ట్రీట్మెంట్ జరగడానికి ముందు 6 మాసములు గోపరస తైలముతో శుద్ధి అవసరమే. ఇది కఠినంగానే ఉండొచ్చు, మృదువుగా ఉండొచ్చు, ఎలా అయినా ఉండొచ్చు, కానీ ఆ మెయిన్ థీమ్ ఏంటో తెలుసా? రాణి అలా వస్తుంటే ఆ సువాసన, పరిమళ తైలం యొక్క సువాసన అలా వెదజల్లుతూ ఉండాలి. ఇక్కడ ఆగి ఒకసారి ప్రార్థన చేసుకుందాం. ఎవరైనా ప్రార్థన అందుకోండి. హల్లెలూయా. స్తోత్రం తండ్రి, స్తోత్రమయ్యా, స్తుతులు రాజా, స్తోత్రాలు నాయన, స్తోత్రాలు మా తండ్రి ప్రభు నాయన. మాలో నుంచి ప్రభు నాయన సువాసన రావాలి, అది పరలోకపు గవిని వరకు ప్రభు నాయన వ్యాపించాలి అంటే ప్రభు నాయన మేము ప్రభు నాయన శుద్ధీకరించబడాలి. ప్రభు స్తోత్రం తండ్రి, స్తోత్రమయ్యా. ఎస్తేరైతే ప్రభు నాయన 6 మాసములు గోపరస తైలంతోనూ 6 మాసములు సుగంధ వర్గములతోనూ స్త్రీల పరిమళ క్రియల కొరకైనటువంటి ఎన్నో పదార్థములతో ప్రభు నాయన
తనను హేకే ద్వారా సిద్ధపరిచి ప్రభా రాజు నొద్దుకు తీసుకుని పోబడినప్పుడు ప్రభా నాయన స్తోత్రం తండ్రి నాయన తండ్రి ఆ సుగంధ వర్గం యొక్క సువాసన ప్రభా నాయన స్తోత్రం తండ్రి ప్రభా నాయన మరి ఏ రీతిగా రాజు దగ్గర వెల్లడి పరచబడి ప్రభా నాయన రాజు యొక్క ఇష్టాలు ప్రభా నాయన వెల్లడి పరుస్తా ఉంది నువ్వు ప్రభా నాయన స్తోత్రం తండ్రి మేము నీకు అంగీకార యోగ్యమా కాదా అనేటటువంటిది ప్రభా నాయన స్తోత్రం తండ్రి నాయన మా స్థితి తెలియబడాలి అంటే ప్రభా నాయన తండ్రి ప్రభా నాయన మేము అంగీకరింపబడ్డామా లేదా ప్రభా నాయన మేము సర్టిఫై చేయబడ్డామా లేదా అనేటటువంటిది ప్రభా నాయన మేము ప్రభా నాయన మేము శుద్ధీకరించబడాలి ప్రభా స్తోత్రం తండ్రి స్తోత్రం అయ్యా స్తోత్రం తండ్రి మీ దగ్గరికి రావాలి అంటే ప్రభా నాయన మేము శుద్ధీకరించబడాలి ప్రభా స్తోత్రం తండ్రి మేము అంగీకరించబడాలి అంటే ప్రభా నాయన మేము నాయన మాలో ఉన్నటువంటి మురికి మట్టిని తీసివేయబడాలి ప్రభా నీ వాక్యం అనే ఉదకము నాయన మా మీద పోయబడాలి నాయన మేము శుద్ధీకరించబడాలి ప్రభా స్తోత్రం తండ్రి స్తోత్రం అయ్యా అడుగు తండ్రి ప్రభా ఇశ్రాయేలీలు సైతం ప్రభా నాయన మీ దగ్గరకు వస్తున్నప్పుడు మీ సన్నిధిని నిలవాలంటే ప్రభా నాయన వాళ్ళు శుద్ధీకరించుకొని వారి యొక్క ఆభరణాలు తీసివేసి ప్రభా నాయన మీ సన్నిధికి వచ్చారు ప్రభా స్తోత్రం తండ్రి ప్రభా నాయన అతి శుద్ధీకరణ ప్రభా అది వాక్యం ద్వారానే సాధ్యము తండ్రి మీకు వందనాలు ప్రభా నాయన నీ వాక్యం అనే ఉదకం పోయబడుచుండగా నాయన చాకలి వాని సబ్బు వల్లి ప్రభా నాయన అది ప్రభా నాయన మమ్మల్ని ఉతుకుతున్నప్పుడు ప్రభా నాయన తండ్రి ప్రభా అన్ని రకములైనటువంటి శుద్ధీకరణలకు ప్రభా నాయన మేము తల వంచి ప్రభా నాయన స్తోత్రం తండ్రి అంగీకరించి ఎటువంటి పరిస్థితుల్లో సైతం ప్రభా నాయన తండ్రి మీ మాట విని ప్రభా నాయన మీకు యోగ్యమైనటువంటి వారముగా ఇస్తేరు ఏ రీతిగా ఆశీర్షకు ప్రభా నాయన నాకు యోగ్యమైనది అని నాయన రాజు చెప్పారు ప్రభా అట్టి రీతిగా నాయన మీరు ప్రభా నాయన మేము మీకు యోగ్యులమని ప్రభా చెప్పబడేంతగా నాయన మేము శుద్ధీకరించబడుటకు ప్రభా నాయన మమ్మల్ని మేము సమర్పించుకుంటుండగా తండ్రి ప్రభా నాయన అట్టి యోగ్యతకు నాయన మేమందరము పాత్రలు మగినట్లు కృప దయచేయమని యేసే పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాం మా ప్రియ పరలోక తండ్రి ఆమేన్ ఆమేన్ ఆమేన్. సంఘము నుండి రావాల్సిన సువాసన ఎటువంటి సువాసన దాన్ని కూడా చూద్దాం. రండి వెళ్దాం. ఇది చూడడం కోసం 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం 15వ వచనం చదువుకుందాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు. మా ద్వారా కూర్చున్న జ్ఞానం యొక్క సువాసనను కనుపరచుచు ఆయన యందు మమ్మల్ని ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రం. రక్షింపబడు వారి పట్ల నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనయే ఉన్నాము. హల్లెలూయా హల్లెలూయా. ఈ ఏర్పాటులోనికి రాగానే వాక్యమనే ఉదకము చేత, ఆ పిలుపులోనికి రాగానే వాక్యమనే ఉదకము చేత స్నానము చేస్తున్నప్పుడు శుద్ధి జరుగుతుంది. తర్వాత వస్త్రములు ధరించాలి, క్రీస్తుని ధరించాలి. వస్త్రములు ధరించాలి, క్రీస్తుని ధరించాలి. అంతేనా? క్రీస్తుని ధరించిన తర్వాత ఆ సువాసన బయటికి వస్తుందమ్మా. చూపిస్తాను ఇంకా వచనంలో చూడండి. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసన. వింటున్నారా? క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసన. హలో,
క్రీస్తు యొక్క జ్ఞానం, ఆ జ్ఞానంతో కొంత ట్రీట్మెంట్ జరుగుతుంది, కొంత ప్రిపరేషన్ జరుగుతుంది. ఎలాగైతే సుగంధ ద్రవ్యాలతో 6 నెలల కాలం ఒక ట్రీట్మెంట్ ఆ రాణికి జరుగుతుందో, అలా క్రీస్తు యొక్క జ్ఞానము యొక్క సువాసనతో ఒక ట్రీట్మెంట్ జరుగుతుంది. నువ్వు ఒక ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకుంటున్నప్పుడు కొన్నిసార్లు ఆ గ్రాఫ్ట్ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందనా, నీ బాడీ యాక్సెప్ట్ చేయకుండా. అందుకే ముందున్న ప్రిపరేషన్ దేనికి? గ్రాఫ్ట్ మొత్తం టేకప్ చేయడానికి. వాక్యం కఠినంగా ఉన్నప్పుడు ఆనాటి కాలంలో వారు డైజెస్ట్ చేసుకోలేక దానితో వారికి ఉన్న పూర్వపు స్వభావం అడ్జస్ట్ అవ్వక వారు కష్టపడ్డారు. ఆ గ్రాఫ్ట్ టేక్ అవ్వలేదు, అది రిజెక్ట్ అయింది. ఎంతమందికి అర్థమవుతుంది? వాక్యము చేత ఉదక స్నానం కావాలి, దాని తర్వాత క్రీస్తును ధరిస్తున్న అనుభవాలు కావాలి. క్రీస్తు యొక్క జ్ఞానం సువాసనయే ఉంది. చెప్పండి, క్రీస్తు యొక్క జ్ఞానం సువాసనయే ఉందని చెప్పండి. చూడండి ఎంత కొన్నిసార్లు ఎలర్జీ ఉన్న వాళ్ళు చూడండి, మంచి సువాసన వచ్చినా సరే దానికి ఎలర్జిక్ అయ్యి ఏమవుతుంది? లోపల ఒక ఇరిటేషన్ వస్తుంది. అవునా? ఉందా లేదా ఇటువంటి అనుభవాలు? చెప్పండి కదా. ఇప్పుడు చూడండి, ఇదే క్రీస్తు జ్ఞానం యొక్క సువాసన నశించుచున్న వారికి ఎలా ఉంటుందో తెలుసా? మరణార్థమైన వాసన. చెప్పండి. కానీ ఇదే సువాసన రక్షించబడుతున్న వారికి జీవార్థమైన వాసన. ఆమేన్. ఆయన సంఘం ఒక ప్రిపరేషన్ గుండా వెళ్తూ ఉంది. క్రీస్తుని ధరించుకుంటున్నప్పుడు క్రీస్తు యొక్క జ్ఞానముతో వారికి ఒక ట్రీట్మెంట్ జరుగుతుందండి. హేగే ఎలాగైతే ఆమెను ఒక శ్రేష్టమైన అంతఃపురంలో పెట్టి ఈ సుగంధ ద్రవ్యాలతో ఒక ట్రీట్మెంట్ కొరకు అలా 6 నెలల కాలం దాచిపెట్టి గోపరస తైలంతో ఒక ట్రీట్మెంట్ ఇచ్చి తర్వాత 6 నెలల కాలం సుగంధ ద్రవ్యాలతో ఒక ట్రీట్మెంట్ జరిపిస్తున్నాడో, ఎగ్జాక్ట్గా అలాగనే సంఘము పిలుపులోనికి వచ్చిన తర్వాత ఒక ట్రీట్మెంట్ జరుగుతుంది. గోపరస తైలం లాగా ఒక ట్రీట్మెంట్ జరుగుతుంది. ఆ స్టాండర్డ్ ముగిసిన తర్వాత ఇంకొక స్టాండర్డ్లో జ్ఞానం, క్రీస్తు యొక్క జ్ఞానము చేత ఒక ట్రీట్మెంట్ జరుగుతుంది. అది కేవలం బయటికి రాగానే అర్థమవుతుంది అది సువాసన అని. అది ఎవరికి సువాసనగా ఉంటుంది తెలుసా? జ్ఞానార్థమైన వారికి. జ్ఞానం ఇంకా
జీవపు వాసనగా ఎవరికి ఉంటుందో తెలుసా? అది అది జీవంలోనికి వెళ్ళబోతున్న వారికి. కానీ మరణంలోనికి వెళ్ళబోతున్న వారికి అది మరణార్థమైన వాసనగా ఉంటుంది సుమా. అందుకే చూడండి 15వ వచనంలో రాస్తున్నారు, రక్షింపబడు వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనయై ఉన్నాం. హల్లెలూయా. అంటే ఇక మన వాసన ఏది రావడానికి వీల్లేదు సుమా. క్రీస్తు వాసన బయటికి రావాలి. కాళ్ళల్లో నుంచి క్రీస్తు సువాసన బయటికి రావాలి. చేతుల్లో నుంచి క్రీస్తు వాసన బయటికి రావాలి. ముఖం, ప్రతి ఏరియా ఏం వాసన రావాలి? క్రీస్తు వాసన రావాలి. వాసన చూసి పసిగట్టేవి చాలా ఉంటాయి. వాసన చూసి పసిగట్టేవి చాలా ఉంటాయి. అర్థమవుతుందా? అప్పుడు వాటి ముక్కుకి ఏం తగలాలి? క్రీస్తు అనే వాసన. చెప్పండి. హల్లెలూయా. ఇంకొంచెం ముందుకెళ్తే అర్థమవుతుంది. 16వ వచనం చూడండి, నశించు వారికి మరణార్థమైన మరణపు వాసనగాను రక్షింపబడు వారికి జీవార్థమైన జీవపు వాసనగాను ఉన్నాం. మీకు అర్థమైందా? ఎస్తేరు ప్రయాణం అర్థమైందా? ఎస్తేరు అలా సుగంధ ద్రవ్యాలతో నింపబడి ఒక ప్రిపరేషన్ అయిన తర్వాత ఆమె ఫస్ట్ యాక్సెప్ట్ చేయబడాలి. యాక్సెప్ట్ అయిన తర్వాత చూడండి, ఈ సంగతులు అయిన తర్వాత హామాను ఎంట్రీ, శత్రువు ఎంట్రీ, మరణార్థమైన వాసన, మరణపు వాసన ఉంది, జీవపు వాసన ఉంది. హల్లెలూయా. రాణి ఎంట్రీ, రాణి యొక్క ఎంట్రీ ఒక ప్రిపరేషన్తో ఉంది నాన్న. రాణి యొక్క ఎంట్రీ ఒక ప్రిపరేషన్తో ఉందని చెప్పండి. ఆమెన్. ఆమె ప్రయాణంలో ఏం జరుగుతుంది తెలుసా? శత్రువు బయటపడతాడు. చెప్పండి ఆ మాట. అప్పటి వరకు దాగి ఉన్న శత్రువు బయటపడతాడని చెప్పండి. హల్లెలూయా. ఎందుకంటే ఈ వాసనకి ఎవరు ఆగలేరండి. ఈ క్రీస్తు యొక్క వాసనతో నువ్వు నింపబడు. నువ్వు అలా అడుగులు వేస్తూ వెళ్ళు చాలు, నువ్వు ఏం చెయ్యొద్దు. ఆ వాసనకు కొంతమంది తట్టుకోలేరు. మరణార్థమైన వాసనగా నువ్వు తగులుతూ ఉంటావు. ఎవరికి తెలుసా? నశించు వారికి. నీ మార్గంలో నశించు వారు నీకు కనిపిస్తారు నాన్న. నీ మార్గంలో రక్షింపబడుచున్న వారు కూడా కనిపిస్తారు. నువ్వు క్రీస్తుని ధరించుకుని వెళ్ళు చాలు, అంతే. కానీ ఆ క్రీస్తును ధరించుకోవడానికి ఒక ప్రిపరేషన్ టైం ఉంది. అంతఃపురంలో ఉండే టైం. హల్లెలూయా. వాక్యం అనే ఉదకం చేత స్నానం చేస్తున్న అనుభవం వేరు, క్రీస్తుని ధరించుకుంటున్న అనుభవం వేరు. ఎవరైనా స్నానం చేయకుండా బట్టలు వేసుకుంటారా? చెప్పండి చెప్పండి. ఎవరైనా స్నానం చేయకుండా కొత్త బట్టలు వేసుకుంటామా? లేదు. దోషమును పరిహరిస్తున్న కాలం స్నానం చేపిస్తున్న కాలం. ప్రశస్త వస్త్రములను ధరింపచేస్తున్న కాలం క్రీస్తుని ధరింపచేస్తున్న కాలం. ఓ గ్రహించువారు గ్రహించుదురుగాక. ఆమేన్. చెవులు గలవాడు వినుగాక. ఆమేన్. స్నానం చేస్తున్న టైమే
కఠినంగా ఉందని పారిపోతే వస్త్రాలు ఎలా ధరిస్తావు నాన్న? వాక్యం అనే ఉదకం యొక్క స్నానం చేయిస్తున్న స్థితి ఉందే, ఆ సమయమే నీకు కఠినంగా అనిపించి నువ్వు తట్టుకోలేకపోతే వస్త్రాలు ఎలా ధరింపజేస్తారు? అవన్నీ ఒక ప్రిపరేషన్ ఉంది, వాటి గుండా వెళ్ళవలసిన అవసరత ఉంది. పిలుపులోనికి వచ్చావు గనుక ఏర్పాటులోనికి వెళ్ళాలి గనుక క్రీస్తును ధరించకపోతే దేవునికి అంగీకరించబడవు. దేవుని ఎదుట అంగీకరింపబడాలా? అయితే క్రీస్తుని ధరించాలి. దేవునికి మనకు మధ్యలో క్రీస్తు యొక్క జ్ఞానం యొక్క ఆ ధారణ, ఆ వస్త్రధారణ, ఆ సువాసన ఏదైతే ఉందో అది ఏం వాసన తెలుసా? సిలువలో ఆయన కార్చిన రక్తపు యొక్క వాసన. అందులో జ్ఞానం ఉంది. హల్లెలూయా. క్రీస్తును ధరిస్తే తండ్రి చిత్తం నెరవేర్చుట ఈజీ అవుతుంది. ఎక్కడెక్కడ కఠినంగా ఆగిపోతున్నావో ఈరోజు అర్థం చేసుకో. నీ పిలుపు శ్రేష్టమైనదని, ఈ ప్రిపరేషన్ అవసరమని. నీ చుట్టూ చెలికత్తెల అవసరం నానా. నాకెవ్వరొద్దు, నేను ఒంటరిగా ఉంటాను. లేదమ్మా, ఈ ప్రిపరేషన్లో నీ చుట్టూ చెలికత్తెలు కావాలి, ఒక సహవాసం కావాలి. హేగే చేస్తున్న పనిని చూసారా? అతడు ఆమెకు త్వరగా ఏర్పరచి, ఎంతమందిని ఏర్పరచి? 7 ఆడపిల్లలను ఆమెకు త్వరగా ఏర్పరచి ఆమె చెలికత్తెలను అంతఃపురంలో అతి శ్రేష్టమైన స్థలమందు ఉంచెను. 7 చెలికత్తెలు కావాలి నానా. చెప్పండి, 7 చెలికత్తెలు కావాలని. నేను ఒంటరిగా ఉంటాను, ఈ చెలికత్తెలతో వెళ్ళను అంటే, ఈ ప్రయాణం నాకు వద్దు అంటే చెప్పండి, అవుతుందా? అవ్వదు నాన్న. కేవలం సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు మాత్రమే దేవుడు మన చుట్టూ మంచి సహవాసాన్ని ఉంచుతారు. అది వద్దు అని తిరస్కరించకమ్మా. చెప్పండి, నా క్షేమాభివృద్ధి కొరకే అని. హల్లెలూయా. ప్రార్థనలోకి వెళ్దాం. మిగిలిన విషయాలు రేపు చూద్దాం. ప్రార్థన చేసుకుందాం.